హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ? ఇవైతే మా వారు తీసుకొచ్చిండు జామకాయలు. చాలా చాలా బాగున్నాయి అన్నమాట. చూడండి ఎంత తాజాగా చాలా బాగున్నాయో. అంటే ఇటు పండు కాకుండా ఇటు కచ్చాయి కాకుండా మీడియంగా చాలా చాలా బాగున్నాయి. మా వారు తిన్నారు, టేస్ట్ అయితే చాలా బాగుందంట. దోరగా చాలా చాలా బాగున్నాయి. కొన్ని రోజుల ముందు అయితే 40 రూపీస్ 50 రూపీస్కి కేజీ ఉండే. ఇప్పుడైతే 100 రూపీస్ 120 రూపీస్కి కేజీ అంట. జామకాయలు కూడా మాకు చాలా ఇష్టం. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మా ఇంటి దగ్గర చెట్టు ఉన్నప్పుడు అవి మంచిగా అందులో ఉప్పు కారం వేసుకొని జామకాయలను తినేదనమాట. వాళ్ళకి చాలా ఇష్టం. ఇప్పుడైతే కొనుక్కొని తింటున్నాం. ఇంతకుముందు మా ఇంటి దగ్గర ఉన్నది, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే. ఇప్పుడు అమ్మ వాళ్ళు కూడా చెట్టు కొట్టేసింది. మా బాబుకి కూడా ఉప్పు కారం వేసుకొని జామకాయలు తినడం చాలా ఇష్టం. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా తినేది అక్కడ చాలా. మళ్ళీ మేము ఇంటికి వచ్చేటప్పుడు కూడా తీసుకొచ్చుకునేది. కాకపోతే ఇప్పుడు చెట్టు కొట్టేసిండు, జామ చెట్టు లేదు ఇంటి దగ్గర. మేమైతే కొనుక్కొని తినాల్సి వస్తుంది. అయినా ఇవి ఎప్పుడో ఒకసారి కొంటారు మా వారు, ఊకైతే కొనరు. చాలా బాగున్నాయి కాయలు. చాలా బాగుంది. ఇవి తెల్ల జామకాయలు కాదు, పింక్ కలర్లో, లైట్ పింక్ కలర్లో ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇవైతే మా వారు కట్ చేసిన, చూడండి ఎలా కట్ చేశారు, డిజైన్ లాగా. ఒక ఫ్లవర్ లాగా కట్ చేసింది అనమాట. చూడండి ఇలా ఉండే, ఇలా కట్ చేసిండు. కట్ చేసేది నేనైతే చూడలేదు. చాలా చాలా బాగుంది. టేస్ట్ తీయగా ఉన్నాయి. ఆ ఏరియాలో అయితే 120 రూపీస్కి కేజీ ఉంది. మీ దగ్గర ఎంత, అంటే మీ ఏరియాలో ఎట్లా ఉంది కేజీకి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఓకే అండి, బాయ్.